డీటెయిల్స్ లకు వెళ్తే ఐబొమ్మ ఇమ్మడి రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుకట్పల్లిలోని రవి అపార్ట్మెంట్స్ లో పోలీసులు సోదా నిర్వహించారు. 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ కి చెందిన రవి టెక్నికల్ ఎక్సెల్ గా పోలీసులు గుర్తించారు. ఇక ప్రపంచంలో ఎలాంటి సర్వేర్ అయినా ఎంత సెక్యూర్ గా ఉంచినా ఈజీగా హ్యాక్ చేయగలిగే టాలెంట్ రవికి ఉన్నట్లు తెలుస్తుంది. అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. ఫాతిమా, మనం చూస్తున్నాము ఐబొమ్మ రవి గురించి చాలా విషయాలు కూడా, సంచలన విషయాలు కూడా మన బయటకు వస్తా ఉన్నాయి. దాదాపుగా వైజాగ్ చెందిన రవి టెక్నికల్ గా చాలా ఎక్స్పర్ట్ అని చెప్పని, ప్రపంచంలో అతను అనుకుంటే ఏ సర్వరైనా కూడా ఈజీగా హ్యాక్ చేయగలడని చెప్పని కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి టెక్నాలజీ పరంగా ఎంతో నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని చెప్పారు. అదే కొత్త సినిమాలు డౌన్లోడ్ చేసి అంటే ఒకవేళ ఇండియాలో కావచ్చు మరేదైనా కంట్రీలో కనుక ఉంటే ఐప్యాడ్స్ ద్వారా ట్రాక్ చేయడం ఈజీ అని చెప్పేసి అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్ గా ముందు తెలుసు. కాబట్టి అతను కొత్త సినిమా డౌన్లోడ్ చేసి ఆయన ఎంచుకున్న ప్రదేశం వచ్చేసి కరేబియన్ దీవులు అడ్డగా తీసుకొని ఈ ఐబొమ్మకు సంబంధించిన వెబ్సైట్ లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికీ ఈ ఐబొమ్మకు సంబంధించి కొన్ని సైట్లు, అంటే ఇప్పుడు ఏదన్నా ఒక సైట్ మీద కనుక బ్లాక్ చేస్తే ఆటోమేటిక్ ఇంకో సైట్ అప్లోడ్ అయ్యే రకంగా 70 మెగా సైట్లు నిర్వహించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీంట్లో ఐబొమ్మ, బప్పం, ఐరాధ ఇవన్నీ కూడా మొత్తం రవి హైర్ నడుస్తున్న వెబ్సైట్ కూడా పోలీసు గుర్తించడం జరిగింది. సో ఈ అక్టోబర్ 3న నెదర్లాండ్ లోని అబుదాబి, అక్కడి నుంచి ఫ్రాన్స్, కరేబియన్కి వెళ్తూ అంటే పోలీసులు పట్టుకుంటారనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా సరే దొరుకుతారేమో అని చెప్పిన భయంతో అవన్నీ కూడా తిరుగుతూ ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. చివరకు ఈ దొరికిన విధానం కూడా చాలా సంచలనంగా అనుకోవచ్చు ఫాతిమా. ప్రధానంగా చూస్తే ఈ ఐబొమ్మలు ఏమైతే అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయో ఈ గేమింగ్ యాప్లకు డబ్బులు ఇచ్చిన ట్రాన్సాక్షన్ ఆధారంగా, ప్లస్ ఆల్రెడీ భార్యతో గొడవలు ఉన్నాయి కాబట్టి విడాల సందర్భంగా కోర్టుకు ఎండ్ అవుతారని చెప్పిన నేపథ్యంలో ఆయన వస్తాడని తెలిసి దాని మీద ప్రధానంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పోలీసులు ఇమీడియట్ గా ట్రాక్ చేసుకుంటూ పకడ్బందీ ఊహంతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఈ రవి ఉన్నారో, ఐబొమ్మ రవి ఉన్నాడో, ఇప్పటి వరకు అతను ఒక్కడే చేశాడా లేకపోతే సపోర్ట్ చేశారా, ఇప్పటి వరకు మొత్తంగా కొన్ని దాదాపు 100 కోట్లకు పైబడి ఈ గేమింగ్ యాప్ నుంచి డబ్బులు ఇష్టం తెలుస్తా ఉంది. మరి ఆ డబ్బులు ఏ రకంగా కన్వర్ట్ చేశాడని దాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. తర్వాత 7 రోజుల పాటు కస్టడీ తీసుకున్న తర్వాత అతను విచారిస్తే ఇంకా మరిన్ని సంచలన విషయాలు బయటకు అవకాశం ఉంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్.